Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. పిన్నెల్లి బ్రదర్స్ కి మరో షాక్ ఇచ్చింది టీడీపీ. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి పైన తాజాగా మరో కేసు నమోదు కావడంతో పిన్నెల్లి బ్రదర్స్ ఇరకాటంలో పడ్డట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మాచర్లలోని పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనతో పాటు సీఐపై దాడి చేశారన్న కారణంతో వారిపైన 2 కేసులు నమోదయ్యాయి. ఆపై తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్ శేషగిరిరావుపై దాడి చేసిన ఘటన, మహిళను దుర్భాషలాడిన ఘటనపైన కూడా పోలీసులు వీరిద్దరిపైన కేసు నమోదు చేశారు. ఇక తాజాగా పిన్నెల్లి సోదరుల నుంచి తమకు ప్రాణహాని ఉందని ఒక టీడీపీ కార్యకర్త పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు వారిపైన 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఏపీలో పోలింగ్ అనంతరం చెలరేగిన అల్లర్లు తీవ్ర కలకలం రేపాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన తీవ్ర దుమారం రేపింది. ఈ కేసులో పిన్నెల్లికి కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వగా తాజాగా ఆయనపై మరో 2 కేసులు నమోదయ్యాయి. పిన్నెల్లి బ్రదర్స్ నుండి తనకు ప్రాణహాని ఉందంటూ టీడీపీ కార్యకర్త నోముల మాణిక్యాలరావు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను మాచర్ల వెళ్లే పరిస్థితి లేదని, తనకు రక్షణ కల్పించాలని కోరారు మాణిక్యాలరావు. కాగా మొదట మాణిక్యాలరావు ఫిర్యాదును మంగళగిరి పోలీసులు స్వీకరించలేదు. దీంతో ఆయన టీడీపీ నేత డీజీపీ హరీష్ కుమార్ గుప్తకు వినతి పత్రం అందజేయడంతో ఎట్టకేలకు మంగళగిరి పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ క్రమంలో పిన్నెల్లి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కొత్త కేసులలో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు పిన్నెల్లి. ఈ పిటిషన్ పైన అత్యవసర విచారణ జరిపిన కోర్టు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.